హాయ్ అందరికీ ముందుగా నమస్తే. నేను మీ రాకేష్. ఈరోజు మనతో పాటు వీసీకే పార్టీ నాయకులు ఈ సికింద్రాబాద్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి మీద పోటీ చేస్తూ ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ శ్యామ్ అన్న. వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా అన్న. బాగున్నా. సికింద్రాబాద్లో పోటీ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందన్న? అంటే ఆలోచన నాకు ఎప్పుడు కూడా అంటే రాజకీయాల్లోకి రావాలి లేకపోతే ఏదో పెద్ద లీడర్ కావాలని ఎప్పుడు లేదు. ప్రజలందరూ ఆదరించి అన్న నువ్వు మాట్లాడే విధానం బాగుంది, నువ్వు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పులు ఎత్తి చూపేటువంటి విధానం బాగున్నది, మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అని అన్నప్పుడు నాకు ఏమంటారు సరే ప్రజలు మనల్ని ఆదరిస్తారు కదా అని చెప్పేసి నేను మీకు తెలియదు కదా వీసీకి ఎప్పటి నుంచో వీసీకేలో పనిచేస్తున్నాను. తెలంగాణ శ్యామ్గా అందరికి పరిచయం, తెలంగాణ ఉద్యమంలో అందరికి పరిచయము, ఇటు ప్రజా సంఘాలకైనా విద్యార్థి సంఘాలకైనా ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి ఉద్యమ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ తెలంగాణ శ్యామ్గా మీరు పరిచయం. కానీ ఇంత తక్కువ ఏజ్ లో మీరు రాజకీయాలకు రావడము, ఈ మధ్య కాలంలో మీరు పరిచయం అవసరం లేనటువంటి వ్యక్తి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బీజేపీ కేంద్రంలో చేస్తున్నటువంటి అరాచక పాలన సంబంధించిన విషయంలో ప్రతి అంశాన్ని మీరు అటు మణిపూర్ ఇష్యూ కానీ కాశ్మీర్ ఇష్యూ కానీ ఏదైనా కూడా మీరు ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతా ఉంటారు, మేము చూస్తూనే ఉంటాం. అంటే ఇంత తక్కువ ఏజ్ లోనే రాజకీయాల్లోకి రావాలని ఆ ఆలోచన ఇక్కడ ఎవరు తీసుకొచ్చారు మీలో? అంటే నా నేపథ్యం చెప్పండి. మా సొంతూరు వచ్చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇప్పుడు ప్రజెంట్ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం వినోబాబ్ నగర్ అనే చిన్న పల్లెటూరు మాది. మాది అడవిలో ఉంటది పల్లెటూరు. అంటే మాది గ్రామ పంచాయతీ కూడా కాదు, ఆమ్లెట్ విలేజ్ మాది. వినోబాబు నగర్ అనేది గౌరారానికి గ్రామ పంచాయతీ. చిన్న పల్లెటూరు మాది. మా దగ్గర ఎస్టీలు ఎస్సీలు బీసీలు మాత్రమే ఉంటారు. మాది అడవిలో ఉంటది. మా దగ్గర ఎక్కువ సాయుధ రైతాంగ పోరాట ఉద్యమములు అయితే ఎంఎల్ పార్టీ బాగా ఉంటది. పోరాటాలు భూ పోరాటాలు. బయ్యారం అంటేనే ఎర్ర జెండా అంటేనే బయ్యారం. ఎంఎల్ పార్టీ మా దగ్గర ఇల్లేందు గుమ్మన్ నర్సయ్య గారు 5 టర్ములు ఆ ప్రభావం నా మీద పడ్డాం. చిన్నప్పటి నుంచి నేను పెద్దగా చదువుకోలేదు. మాదిరిపురం దగ్గర మిషన్ హై స్కూల్ మరిపేట బంగ్లా మాదిరిపురంలో నేను 10th దాకా విద్యను అభ్యసించి దాని తర్వాత రాజకీయ స్పృహ విద్యార్థి నుంచి హైదరాబాద్ బతుకు తెరుకు రావడం. ఇక్కడ సుమారుగా నేను హైదరాబాద్కి వచ్చి 17-16 సంవత్సరాలు అవుతుంది. గులాపూర్ సూరారంలో ఉంటాను నేను ప్రజెంట్. అంటే అది సికింద్రాబాద్ ఏరియా లేదు, మల్కాజ్గిరి వస్తుంది. అది మల్కాజ్గిరి పార్లమెంట్ వస్తుంది. మీరు అన్నారు ఎంతమంది మీరు ఎప్పుడు స్పందిస్తుంటారు, అందుకే డైరెక్ట్ రాష్ట్ర అధ్యక్షుడి మీద యుద్ధానికి దిగడం జరిగింది అన్న. అంటే మీకు పొలిటికల్ గా ఇంతకుముందు అనుభవం లేదు కదా, నేరుగా అధ్యక్షుని చాలాసార్లు ఏం జరుగుతుంది అంటే రాష్ట్ర అధ్యక్షుడు నిలబడే ఇక్కడ. ఇప్పుడు లాస్ట్ టైం మనం ఎలక్షన్స్ చూసినాం, కామారెడ్డిలో కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి నిలబడ్డాడు. రేవంత్ రెడ్డి నిలబడితే అటు ఈటల రాజేందర్ మన బీజేపీ నుండి వీర అభ్యర్థి నిలబడ్డాడు. అంటే రేవంత్ రెడ్డి మన కేసీఆర్ ఇట్లా అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిలబడేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి మీరేమో మీ పార్టీ అధ్యక్షులు కూడా కాదు, జిల్కర్ శ్రీనివాస్ గారు మీ పార్టీ అధ్యక్షులు. మరి ఆయన కాకుండా మీరు సికింద్రాబాద్ లో బీజేపీని కొట్టాలనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అంటే ఈ మధ్య కాలంలో మీరు బీజేపీ మీద చేస్తున్నటువంటి యుద్ధం ఏదైతుందో అదే ఆలోచన తీసుకెళ్ళింది. మా అధ్యక్షుడు సరిపోడు. మా కిషన్ రెడ్డికి మా కార్యకర్త నేను కాదు, నేను చెప్తున్నా నాకు మా వీసీకలో ఉన్న సామాన్య కార్యకర్త సరిపోతాడు. అంత పవర్ ఉన్నటువంటి పార్టీ మాది. నేను జోక్గా చెప్పట్లే, మేము ఓడిపోతామా గెలుస్తామని పక్కన పెడదాం. అధ్యక్షుడు విషయంలో మీరు అన్నారు కదా, మా అధ్యక్షుడికి కిషన్ రెడ్డికి పోటీనా? మా అధ్యక్షుడికి మీకు తెలియదు కాదు, మన సమాజానికి కూడా తెలియదు కాదు. అంచేత నువ్వైతే సరిపోతావు తమ్ముడు అని చెప్పేసి మా పార్టీ నిర్ణయించింది. మా తోలు తిరుమలన్ గారు నన్ను గౌరవించి నాకు టికెట్ ఇచ్చారు. మా రాష్ట్ర అధ్యక్షులు జిలకర్ సీనన్న గారు, మత్స దేవేంద్ర అన్న గారు, ఆనందన్న గారు, మా వీసీకే కుటుంబ సభ్యులందరూ నన్ను బలపరిచి నా పేరుని ముద్దడు పెట్టి నువ్వైతే నిలబడాలి. బీజేపీ చేస్తున్నటువంటి వాళ్ళని ఇంతకుముందు అన్నారు మీ సోషల్ మీడియా, గత 9-10 ఏళ్ల నుంచి వాళ్ళ తప్పుల్ని నాకు తోచిన రీతిలో నేను సమాజానికి చెప్పే ప్రయత్నం చేశాను రాకేష్. అందుచేత ప్రజలు నన్ను గుర్తించి పార్టీ నన్ను గుర్తించి అధ్యక్షుడి మీద పోటీకి దింపారు 100%. అంటే తెలంగాణనే కాదు, దేశవ్యాప్తంగా 3సారి మళ్ళీ అధికారంలోకి వస్తాము, మేము 400 సీట్లు సంపాదిస్తాము, 370 363 కావాలి, కానీ 370 లేదా 400 కొడతామని చెప్పేసి నరేంద్ర మోడీ చెప్తున్నాడు. దానికోసము 400 సీట్లలో పక్క ఏది ఏమైనా 400 సీట్లలో గెలవడం కోసం అని చెప్పేసి బీజేపీ నానా తండాలు పడతా ఉంది. అందులో భాగంగా అది ఎంత ఖర్చు అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాంటిది రాష్ట్ర అధ్యక్షుడు నిలబడేటువంటి
పార్లమెంట్ పరిధిలో ఇంకా ఎక్కువ ఖర్చు చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఉన్నది, అవును. మరి శ్యామ్ గారికి అంటే మీరు డబ్బులు పంచి గెలుస్తారా అని నేను అడగట్లేదు, కానీ డబ్బులే రాజకీయం చేస్తున్నాండి ఈ రోజుల్లో. శ్యామ్ వెనకాల ఎవరున్నారు డబ్బులు పెట్టడానికి? శ్యామ్ వెనకాల తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. శ్యామ్ వెనకాల ఆంధ్రాలో ఉన్నటువంటి 7 కోట్ల మంది తెలుగు ప్రజలు ఉన్నారు. శ్యామ్ వెనకాల తమిళనాడు ప్రజలు ఉన్నారు. శ్యామ్ వెనకాల కేరళ ప్రజలు ఉన్నారు. శ్యామ్ వెనకాల పక్కనే ఉన్నటువంటి సగం మంది మహారాష్ట్ర ప్రజలు ఉన్నారు, కర్ణాటక ప్రజలు ఉన్నారు. మీరందరూ ఉన్నారు. ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, మున్సిపల్ కార్మికులు ఉన్నారు, ఏమంటారు మన భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, రైతులు ఉన్నారు, సామాజిక ఉద్యమకారులు ఉన్నారు. 100,000 మంది ఉన్నారు. తెలంగాణ బీజేపీ తప్ప మిగతా వాళ్ళందరూ నా వెనకాల ఉన్నారు. అంతేనా? అంతే. అంటే ఈ మధ్య కాలంలో బీజేపీలు కూడా శ్యామ్ బాగా ఉన్నారు. బీజేపీలో ప్రజాస్వామ్యవాదులు కూడా నా వెనకాల ఉన్నారు. బీజేపీలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు కూడా నా వెనకాల ఉన్నారు. రాకేష్, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఏం చేసింది బీజేపీ ఈ 10 ఏళ్లలో? నరేంద్ర మోడీ కాంగ్రెస్ కు హటావో దేశ్ బచావో అని అన్నా హజారే లాంటి వాళ్ళు అవినీతి ఉద్యమం చేసి అధికారంలోకి ఎక్కింది కదా నరేంద్ర మోడీ. అన్నా హజారే, ఆయన పేరు రవి గారు, ఏమంటారు ఆయన చేసి యోగా చేస్తాడు కదా రవి, ఇంకా సోకాల్డ్ మేధావులు, దేశాన్ని అభివృద్ధి చేస్తామన్నటువంటి మేధావులు అందరూ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి మీరు ఎక్కిరు కదా. మీరు ఎక్కినాక చేసినటువంటి పని ఏంది? పెట్రోల్ రేట్ పెంచిర్రు, గ్యాస్ రేట్ పెంచిర్రు, డీజిల్ రేట్ పెంచిర్రు, నల్లధనం తీసుకొస్తానని రాత్రికి డబ్బులు మార్చి 1000 మందిని 10,000 రూపాయలు మార్చుకోలేక ఒక తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఎట్లా మార్చుకోవాలి తెలియక. ఏదైనా నువ్వు తీసుకొచ్చినప్పుడు ప్రజలకు దాని మీద అవగాహన కలిగించాలి కదా. నీ ఫెయిలియర్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రజలు నీ మీద ఎంత వ్యతిరేకతతో ఉన్నారు అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రజలు ఉన్నది. అందుచేత నరేంద్ర మోడీ ఓడిపోతాడు. అందుకే మీరు అన్నారు కదా 400, 300 వస్తాయి 400, 300 నరేంద్ర మోడీకి. అందుకే ఈవీఎంలు అంతే సెట్ చేసి పెట్టిండు. అంటే ఈవీఎంలు సెట్ చేసుకుంటే నరేంద్ర మోడీ మళ్ళీ వచ్చే అవకాశాలు అంతే కదా. అందుకే కదా మనం బ్యాలెట్ పేపర్ కావాలి, ఈవీఎంలు. కానీ అంటే దేశవ్యాప్తంగా బీజేపీ గాలి సోకుతుందని చెప్పేసి నిన్న కూడా ప్రశాంత్ కిషోర్ కూడా తెలంగాణలో బీజేపీ సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి, అవసరమైతే ఫస్ట్ స్థానంలో బీజేపీ వస్తుందని చెప్పేసి కూడా ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ అనలిస్ట్ గా ఆయన చెప్పడం జరిగింది. పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ తీసుకోవట్లేడా బీజేపీ దగ్గర? అంతేనా? తీసుకుంటే ఆయన చెప్పినవి చాలా సార్లు నిజం అవుతున్నాయి కాబట్టి ఆయన ఇప్పుడు దేశంలో నెంబర్ 1 పొలిటికల్ అనలిస్ట్ అంటున్నారు. అంటే ముందు వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. కరెక్ట్, ఆయన చెప్పింది నిజమైతే, మీరు చెప్పింది కరెక్టే, 100% నిజమే. ముందు అరే బాబు నేను ఇది చేస్తా అని ఈయనతో ఇన్ఫర్మేషన్ బాగా చేపిస్తారు. చేపించి అది నిజం ఈవీఎంలో నేను సెట్ చేసి పెట్టాడు. ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తారంటే వాటికంటే ముందే మోడీ వస్తాడని చెప్తాడు. అందుకే కదా జగన్మోహన్ రెడ్డికి సర్వే చేసింది కూడా ఈయనే, ఆయన చెప్పింది ఆయన జరిగింది. కేసీఆర్ గారికి సర్వే చేసింది కూడా ఈయన చెప్పిందే జరిగింది. సో ఇట్లా చాలా మంది ఉంటారు మేధావులు. ఆయన పేరు ఏం పేరు, మన పార్టీ మన తెలంగాణలో మేధావి ఉన్నాడు కదా, నల్ల చట్టాలకు సపోర్ట్ చేసిండు కదా, కనుగోలు సునీల్ కనుగోలు. నల్ల చట్ట కుక్కడపల్లి నుంచి ఎమ్మెల్యేగా చేశారు కదా, ఆయన పేరు ఏం పేరు, రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్. మోడీ నల్ల చట్టాలను తీసుకొస్తే మోడీ తీసుకొచ్చింది కరెక్టే అని అన్నాడు. మోడీ ఉపసంహరించుకొని రైతులకు క్షమాపణ చెప్పినాక సార్ అంటే నాకు చాలా గౌరవం. ఆయన ఏమన్నాడు, మోడీ అంటేనే క్షమాపణ చెప్పి రైతులకు నల్ల చట్టాలను మనం వెనక్కి తీసుకుంటాం, నన్ను క్షమించండి అని అన్నాడు. మళ్ళీ ఈయన సమర్థించుకోవాలి చూసిన ఆ మాటని. అంటే ఈయన నిరికించారు వాళ్ళ పార్టీ కోసం. సో ప్రశాంత్ కిషోర్ విషయంలో ప్రశాంత్ కిషోర్ చెప్పినల్లా నిజమని నేను చెప్పను, అబద్ధం అని చెప్పను, జరిగితే జరిగి ఉండొచ్చు. కాకపోతే 100% ఈవీఎంల విషయంలో నరేంద్ర మోడీ ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తుంది అనేది ప్రజల్లో ఉన్న ఒక ఆరోపణ. అంటే చాలా సార్లు ఈవీఎం విషయంలో ట్యాంపరింగ్ సంబంధించిన విషయంలో మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది అధికారంలోకి, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, డిఎంకే తమిళనాడు అధికారంలోకి వచ్చింది. మరి నిజంగానే ఈవీఎం విషయంలో ట్యాంపరింగ్ బీజేపీ చేస్తే ఈ రాష్ట్రాలు ఎందుకు వాళ్ళ చేతిలోకి వెళ్ళి బయటకు పోతాయి? అందుకే మీకు మొన్న బాబాసాహెబ్ని చంపుతా అన్న ఒక సన్నాసి ఉన్నాడు కదా, సన్నాసి వేరే ఛానల్ నా ఇంటర్వ్యూ చూసి ఏమన్నాడు మీకు పంపించాను ఆడియో. ఏమంటున్నా అంటే, నిజంగా శ్యామ్ నువ్వు చెప్పినట్టు ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నా. శ్యామ్ నీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే చూపెట్టాను అంటున్నారా నాయన? మీ ఆధారాలు ఉన్న పోలీస్ స్టేషన్ బీజేపీ షార్ట్ సర్క్యూట్ అయి తగలబడిపోతున్నాయి. ఆధారాలు మాయం చేస్తారు. పోలీస్ స్టేషన్ రాత్రి తగలబడిపోతాయి. గుజరాత్ లో పోలీస్ స్టేషన్ తగలబడిపోతాయి, తగలబడిపోతాయి, అన్ని తగలబడిపోతాయి. రైట్, నేను చెప్తున్నాను కదా, తెలంగాణలో ఓడిపోయింది వాస్తవమే, కర్ణాటకలో ఓడిపోయింది వాస్తవమే, ఏమంటారు మీరు చెప్పినట్టు తమిళనాడులో ఓడిపోయింది వాస్తవమే, కేరళలో ఓడిపోయింది వాస్తవమే. మోడీకి ఎన్ని సీట్లు కావాలో అన్నీ తెచ్చుకుంటాడు కదా. నీ కడుపుకి ఎంత కావాలో అంత తిండి వస్తే చాలు, మిగతా తిండి అవసరం లేదు. సో అక్కడ నరేంద్ర మోడీ నార్త్ లో సెట్ చేసి పెట్టుకున్నాడు ఇన్ని సీట్లు కావాలని. 300, 400, 370 కావాలనుకున్నాడు. అట్లాంటప్పుడు ఆయనకు ఈ రాష్ట్రంలో అధికారం అక్కర్లేదు కదా. సో సెట్ చేసి పెట్టుకున్నాడు నరేంద్ర మోడీ. ఆల్రెడీ ఏమంటారు ఈవీఎం మిషన్లకు ఎన్ని కావాలో అన్ని చేసి పెట్టుకున్నాడు కాబట్టి 100%
అంటే ఈ 370 సీట్లు ఆయన పెట్టుకొని మిగతా ఎవరికి ఇచ్చినా మనకు సంబంధం నేను లేదు. ఆరోపిస్తున్నా, పబ్లిక్ గా నేను ఆరోపిస్తున్నా. చెయ్యి, నీకు దమ్ముంటే ఈవీఎం బ్యాన్ చేసి బ్యాలెట్ పేపర్ తో ప్రజలకు రా, గెలిచి చూపెట్టు. గెలవరంటారా బీజేపీ గెలవరు. ఒకవేళ? గెలవరు. అంటే ఎందుకంటే దేశంలో 10 ఏళ్ళు అధికారంలో ఉంటే బీజేపీ పార్టీ ఈవీఎం మిషన్ పక్కన పెడితే గెలవదంటారా? ఈవీఎం మిషన్లు పక్కన పెడితే గెలవరు, వ్యాపారస్తులు డబ్బులు ఇవ్వకపోతే గెలవరు, హిందూ మతం ముస్లిం పంచాయతీ పెట్టకపోతే గెలవరు. ప్రజాక్షేత్రంలోకి మీరు ప్రజలకు ఎటువంటి పనులు చేశారో చెప్పి రండి. నరేంద్ర మోడీ వారణాసిలో కనీసం డిపాజిట్లు కూడా, సర్పంచ్ కూడా గెలవాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నరేంద్ర మోడీ సర్పంచ్ కూడా గెలవాడు, వార్డు మెంబర్ కూడా గెలవాడు నరేంద్ర మోడీ. రమ్మను. ఏం చేసిండు రాకేష్ ప్రజలకు, దేశ ప్రజలకు చెప్పు. నేను ఫెయిలియర్స్ చెప్పనా బీజేపీ? చెప్పనా? పుల్వామా జవాన్లు చచ్చిపోతారు, విచారణ ఉండదు. విపిన్ రావత్ చచ్చిపోతాడు, విచారణ ఉండదు. ఆనంద్, మన ఆయన పేరు ఏం పేరు గుర్తుకు రావట్లేదు, రాత్రికి రాత్రి ఏమంటారు మేధావుల్ని అరెస్ట్ చేస్తారు, ఇది చేస్తారు. రైతులు ఉద్యమం చేస్తుంటే రాత్రి అనక పాలన వాళ్ళ కాళ్ళకు మేకులు పడుస్తారు. మనీషా వాల్మీకి లాంటి బిడ్డల్ని ఏమంటారు దారుణంగా చంపుతారు. వాళ్ళ కుటుంబానికి డెడ్ బాడీని కూడా ఇయ్యరు, కెమెరాలు రానియరు, ప్రతిపక్షాలను రానియరు, ప్రజల్ని మాట్లాడనియరు, మాట్లాడేటువంటి సోషల్ యాక్టివిస్టుల వీడియోస్ పబ్లిష్ కానియరు. ఏంది మీరు చేసేది? దుర్మార్గాలు. రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నిర్ణయం తీసుకునే అధికారం ఉండకూడదు. ఏం చేసినా సరే రాష్ట్రంలో మీరు అధికారంలో ఉండండి, కేంద్రంలో మాకు సపోర్ట్ చేయండి. లేకపోతే నీ కేసులు దోడతా, నీ కేసులు, స్టాలిన్ కేసులు దోడతా, జగన్మోహన్ రెడ్డి కేసులు దోడతా, చంద్రబాబు నాయుడు కేసులు దోడతా, కేసీఆర్ కూతుర్ని జైల్లో పెడతా అని బెదిరిస్తావు. ఈ నువ్వు చేసే దుర్మార్గాలు నీ పార్టీలో, ఇందులో దొంగలని మీ పార్టీ వాళ్ళే ఆరోపిస్తారు. ఈటాల రాజేందర్ ఏమో ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు దొంగలని అంటాడు. నువ్వు కండవ కప్పుకున్నాక ఎట్లా పునీతులు అవుతారు? నీ పార్టీ కండవ కప్పుకున్నాక తప్పు కదా రాకేష్? ధర్మం ధర్మంగా ఉండాలి. మరి ఎందుకు విచారణ చేయవు? ఎందుకు సిబిఐ పోదు? ఎందుకు బీజేపీ వాళ్ళు ధర్మం ధర్మం అని మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి ధర్మం లేదంటారా? వీళ్ళందరూ మీరు చెప్తున్నట్టుగా ఈటల రాజేందర్ ఏమో బీజేపీ నాయకులే, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళే ఈటల రాజేందర్ ను ఆయన అక్రమాలకు సంబంధించిన విషయం బయటపడ్డప్పుడు వాళ్ళ మీద విచారణ చేయాలని బండి సంజయ్ మాట్లాడిండు. కేసీఆర్ పెద్ద దొంగ అయితే ఈటల రాజేందర్ చిన్న దొంగ అన్నాడు. ఆ దొంగ నువ్వు ఎట్లా చేర్చుకున్నావు? ఎందుకు ఈ రోజు చికెట్ ఇచ్చినావు? ధర్మం చెప్పే వాళ్ళు ధర్మం తప్పిరా? ప్రజలు పసిగడతారు కదా, అందుకే ఓడగొట్టిరు కదా. నేనపూరి అరవింద్ ఓడగొట్టిరు, ఏమంటారు బండి సంజయ్ ఓడగొట్టిరు, కిషన్ రెడ్డిని ఓడగొట్టిరు, సారీ కిషన్ రెడ్డి అంటున్నా, ఈటల రాజేందర్ ఓడగొట్టిరు, ఈయన పేరేం పేరు మన ఎమ్మెల్యే రఘునందన్ రావు ఓడగొట్టిరు. మొత్తం వచ్చేసింది. మీరు చెప్పినటువంటి 4 వ్యక్తులు కూడా ఇప్పుడు ఎంపీ అభ్యర్థులు మళ్ళీ ఓడిపోతున్నారు. ఎంపీ అభ్యర్థులు పక్కా 100%. ఏ రకంగా చెప్తున్నారు వాళ్ళందరూ? ఇప్పుడు రఘునందన్ రావు మీద కూడా నేనే గెలుస్తా అంటున్నారు. బండి సంజయ్కి ఆల్రెడీ కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇటు కిషన్ రెడ్డి ఆర్ఎస్ఎస్ కాబట్టి, రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ కాబట్టి, ఇద్దరు రెడ్ల కోసం ఇక్కడ సికింద్రాబాద్ లో మీరు నిలబడేటువంటి ప్లేస్ లో కూడా కిషన్ రెడ్డి గెలిపించడం కోసం రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈటల రాజేందర్ రాజకీయ విమర్శ తప్ప అట్లా ఉంటుందని నేనైతే భావించట్లేదు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అనేది రెండు దేశం కలిసి సాధ్యమా? మీరు అన్నట్టు ఒక ఆరోపించే బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే అంటే ఒప్పుకోవచ్చు, పోనీ బీజేపీ కాంగ్రెస్ ఒకటంటే ఒప్పుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, లేదు 1-2 సీట్ల కోసం ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మొదటి ఏమంటాడు, మొత్తం ఉన్న సీట్లు మేము గెలుస్తాం అంటాడు, 14 సీట్లకి వెళ్తాం అంటాడు. ఏ సీట్లు ఓవైసీ అంటే ఫిక్స్, ఓవైసీ అక్కడ ఎవరు ఓవైసీ ఓడించలేరు అని అనుకుంటున్నారు. మాధవీలత గారు మా పార్టీ నుంచి ఇంటర్నేషనల్ వైడ్ గా వైరల్ అవుతుంది. మాధవీలత గారు పోటీ చేస్తుంది, మా వీసీకి అభ్యర్థి మా అక్క పోటీ చేస్తుంది. మా అక్క పోటీ చేస్తుంది, ఇద్దరు మతోన్మాదుల్ని ఓడించబోతుంది. అంటే బలమైన పోటీ ఇవ్వబోతుంది మా అక్క. 100% హైదరాబాద్ సీట్ అనేది కూడా వీసీకే సీటే, సికింద్రాబాద్ సీట్ వీసీకే సీటే, మల్కాజ్గిరి సీట్ లో వీసీకే గెలవబోతుంది. హైదరాబాద్ మొత్తం వీసీకే, 3కు 3 జంట నగరాలు వరంగల్, హన్మకొండ, కాజీపేటలో ఇక్కడ మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్. ఎందుకు తెలంగాణ శ్యామ అనే వ్యక్తి నోరు తెరిచేది కేవలం బీజేపీ గురించి మాత్రమే మాట్లాడతారు? వేరే రాజకీయ నాయకుల గురించి ఎక్కువ మాట్లాడగా మేము చూడలే. అయితే అంత కోపం ఎందుకు? నాకు పగుంది రాకేష్. ఎందుకు అదంతా ఎందుకుంటే రాకేష్, ఎందుకుంటా చెప్పు. ఈ పార్టీ నేనేమంటున్నా అంటే చక్కగా చెప్తున్నా, మీ బీజేపీ నాయకులకు బీజేపీ అవలంబిస్తున్నటువంటి విధానాలను మార్చుకొని చేతులెత్తి మీ ఛానల్ వేదికగా నమస్కరించి చెప్తున్నా. ప్రజలకు సేవ చేద్దాం. మీరైనా మేమైనా ఎవరు గెలిచినా సరే అంతిమంగా ప్రజాసేవ చేయడం అనేది ఒక రాజకీయ లక్ష్యం. మతం మధ్య చిచ్చు పెట్టకండి, మతం పేరు చేయకుండా సుప్రీంకోర్టు కూడా చెప్పింది రాజకీయాల్లో మతం వాడాలి. కానీ మీరు దాన్ని వినరు. పొద్దున్న లేస్తే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కి పైకి దండలేసి లోపల
వీడు వాళ్ళని తిడతారు. ఆడియో టేప్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. మీకు కింది కులాలంటే ఈర్ష్య, కుళ్ళు, ద్వేషం, కింది కులాలు ఎదగకూడదు, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగకూడదనే ఒక నీచమైన ఆలోచనలు మీ, మమ్మల్ని మీరు గౌరవించరు. ఓకేనా? ఇవన్నీ కాకుండా కేవలం కొన్ని వర్గాలకే దేశ సంపదని కట్టబెట్టడం, కొన్ని వర్గాలకే చట్టం అందరికీ సమానంగా వర్తించినప్పుడు నా చెల్లె మనీషా వాల్మీకిని ఎందుకు చంపినావు నరేంద్ర మోడీ? ఎందుకు పోవు? నా బిడ్డల్ని ఈరోజు మణిపూర్లో నీ ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకొని వాళ్ళు ఈ ఏమంటారు ట్రైబల్స్ కాదు క్రైస్తవులని రకరకాల దాడులు చేస్తుంటే రోడ్ల మీద బట్టలు ఊడదీసి మరి కొడుతుంటే నువ్వు ఎందుకు పోవు నరేంద్ర మోడీ గారు అని నేను చేతులు ఎత్తి దండం పెట్టి అడుగుతున్నాను. అందుకు నాకు పోనీ ఎవరిని తిట్టాలని చెప్పు. నేను ఎవరిని క్వశ్చన్ చేయాలి? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా? 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా రాకేష్? టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ క్వశ్చన్ చేసినాం కదా. కేసీఆర్ దిగిపోయి ప్రజలు ప్రత్యామ్నాయంగా మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలంటే కాంగ్రెస్ వచ్చింది కదా. 100 ఏళ్ళు మాకు సమయం ఇవ్వన్నారు, రైట్? కాంగ్రెస్ ఒకవేళ చేయనట్టయితే దాన్ని కూడా క్వశ్చన్ చేస్తాం. 10 ఏళ్ల నుంచి మీరు అధికారంలో ఉంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయకపోతే ఎవరిని క్వశ్చన్ చేస్తారు తెలంగాణ? అంటే అది నేను అడగట్లేదు, చాలా మంది చాలా సార్లు. అందుకే దానికే క్లారిటీ ఇస్తున్నా. 10 ఏళ్ల నుంచి మీరు అధికారంలో ఉన్నారు. బీజేపీ ఇచ్చినటువంటి హామీలు ఎటుపోయినాయి? 2 కోట్ల ఉద్యోగాలు ఎటుపోయినాయి? ఇచ్చినటువంటి హామీలు ఎటుపోయినాయి? నువ్వు ఎందుకు చేయలేదో అని అడుగుతున్నాను. సో అందుకు క్వశ్చన్ చేస్తాడు, బీజేపీనే క్వశ్చన్ చేస్తాడని నేను అంటలేదు. కాంగ్రెస్ పార్టీ ఫీల్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే 100% ఇంతకంటే ఎక్కువ క్వశ్చన్ చేస్తాడు. అంటే మీ పార్టీ కూడా ఆల్రెడీ ఇండియా కూటమిలో అలయన్స్ లో ఉంది. రాజకీయాలలో కూటమిలు విడిపోవడాలు కలవడాలు సహజం కదా రాకేష్. మీరు వాళ్ళ విధానాలు నచ్చకపోతే మా నాయకుడు, అది నా చేతుల్లో లేదు కదా నిర్ణయం తీసుకునేది. మా నాయకుడు ఒక రైట్, వాళ్ళ విధానం కరెక్ట్ లేకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే మేమెందుకు వాళ్ళతో కలిసి పనిచేస్తాం? చేయం కదా. అంటే నేను ఒక స్టేట్కి వచ్చానన్నా, తెలంగాణ శ్యామ్ అనే వ్యక్తి పక్కన పెడితే చాలా మంది దళిత నాయకులు, బహుజన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ రాజకీయాలకు రావడము, ఎక్కడో దగ్గర పోటీ చేయడము, పోటీ చేస్తే గెలిచినా ఓడిపోయినా ఆ పార్టీని వదిలేయడము, లేదంటే ఏదో ఒకటి పెట్టి వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం ఏదో ఒక పార్టీలో చేరుతున్నారు. నేనేమంటున్నా అంటే తెలంగాణ శ్యామ్ అనే వ్యక్తి రేపు పొద్దుగాల బీసీకే పార్టీ నుండి సికింద్రాబాద్ నుండి గెలిచినా గెలవకపోయినా ఈయన స్వార్థం చూసుకొని ఏదో ఒక పార్టీకి అమ్ముడు పోతారా, లేదు అంటే మళ్ళీ ప్రజల తరపున నిలబడతారా? నీ ఛానల్ వేదికే చెప్తున్నా, రాళ్ళు తీసుకుని కొట్టండి, నన్ను చెప్పులు రాళ్ళు తీసుకుని కొట్టండి, గల్లా బట్టి నిలదీసి అడగండి. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగం చేయడానికి ఇవే డైలాగ్ కొడుతున్నా లేదు. మీరు నన్ను అబ్జర్వ్ చేస్తారు కదా. ఏ రోజైనా సరే నేను ఒక బహుజన నాయకుడు వస్తే మనందరికీ ఒక నాయకుడు వచ్చిందని చెప్పేసి బ్యాక్ సపోర్ట్ గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కోసం పనిచేశాను. సారు సరే, సార్కు నచ్చకమో ఏదో తెలియదు, సార్ పార్టీ మారారు వెళ్ళిపోయారు, ఆయన పర్సనల్ విషయం, మన సంబంధం లేదు. మేము మారామా? మారలే కదా. ఏ సిద్ధాంతాల కోసం అయితే మేము బ్రతకాలని అనుకున్నామో అదే సిద్ధాంతాన్ని నమ్ముకొని ప్రజల్లోకి పోతున్నాం. మీరు చూస్తారు కదా, నా చిన్నప్పటి నుంచి నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం పనిచేసినాం. మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు కావాలని అది కొట్లాడినాం. అది డిఫరెంట్. సరే ఓకే, కేసీఆర్ గారి విధానాలు, హామీలు లేదు. తర్వాత మనం ఏ భావజాలంతో అయితే వచ్చినామో అదే భావజాలం కోసం పనిచేస్తున్నాం రాకేష్. రేపొద్దున ప్రజలు అడుగుతారు కదా, అన్నా ఏమంటారు, నీకు ఓటేసాము, నువ్వు చెప్పినటువంటి మాటలు నమ్మినావు, నువ్వు మోసం చేసినావు అంటే ప్రజలు ఓడిస్తారు కదా, క్వశ్చన్ చేస్తారు కదా, వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి కదా. 100% ఇప్పటిదాకా నేను చేసిన తప్పులు ఏమైనా ఉన్నాయా, మీ దృష్టికి వచ్చినాయా? ఉంటే చెప్పండి. ఇప్పటివరకైతే మంచి వ్యక్తి రాజేంద్రరావు పార్టీలు మారిండా? మారలే కదా. ఈటల రాజేంద్ర గారు ఏమో నేను పీడిఎస్ నేపథ్యం నుంచి వచ్చినా అంటాడు, తెలంగాణ సిపిఎం పార్టీలో పనిచేసినా అంటాడు, టీఆర్ఎస్ పార్టీలో పోతా అంటాడు, వీటి నుంచి వచ్చి ఇక మనవాద బీజేపీ పార్టీలో పోతావా? నాకు విలువలు లేవా? తిండి లేకపోయినా పర్వాలేదు, విలువలతో బ్రతికేటువంటి వాడు తెలంగాణ శ్యామ్. మీరు 500 రూపాయలు కూడా ఏ రోజన్నా ఎవరి దగ్గరన్నా ఈ రోజు ఉద్యమం పేరు మీద అడుక్కున్న చరిత్ర నాకు ఉందేమో అడగండి. రాష్ట్రం మొత్తం మీద చిన్న కామెంట్ చేసినా ఆధారాలు తీసుకొచ్చి చూపెట్టండి. అంత విలువలు రాకేష్. నేను ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నా. నేను ఈ విలువలు మీరు చెప్పే విలువలు ఏవైతే అవి రాజకీయాలు అవసరం లేదు కదన్నా. చాలా మంది విలువలు తప్పి, రాజకీయం అంటేనే విలువలు తప్పి ఎక్కడ దండం, ఇప్పుడు దండం పెట్టాల్సిన కాడ దండం పెట్టాలి, నెత్తివేసి పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇక్కడ కిషన్ రెడ్డికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా సికింద్రాబాద్ మనం చూసుకుంటే కిషన్ రెడ్డి బీఆర్ఎస్ నుండి ఏమో తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయి యాదవ్ వచ్చే అవకాశాన్ని అని చెప్పేసి అంటున్నారు. మూడోది కాంగ్రెస్ పార్టీ నుండి ఇటు దానం నాగేందర్, బొంతు రామన్ ఇద్దరు బీఆర్ఎస్ నుండి వచ్చి నాకు ఇవ్వండి అని చెప్పేసి నేను ఇచ్చిన గెలుస్తాను వాళ్ళు పోటీ పడుతుంది. మొత్తం పెద్ద తలకాయల మధ్యలో మీరు చిన్న తలకాయ దిగుతున్నట్టు నాకు అనిపిస్తుంది. వయసులో చిన్నోని కరెక్టే. వాళ్ళు రాజకీయాలలో పెద్దలు, అనుభవంలో పెద్దలు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, పెద్ద పార్టీలని అంటే వాళ్ళని చూస్తే కోట్లే గుర్తొస్తాను. కోట్లే ఉన్నాయి, మొత్తం 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఆడ కలబడతా ఉన్నాయి. మీకు
కంపల్సరీ ప్రజల నుండి సపోర్ట్ దొరుకుతుంది అనుకుంటారా? ప్రజా సంఘాలు ఏమంటున్నాయి, విద్యార్థి సంఘాలు ఏమంటున్నాయి? మీరు కలిసిరా ఎవరినన్నా? కలిశాను. నేను విద్యార్థి సంఘాలను కలిశాను, మున్సిపల్ కార్మికులను కలిశాను, భవన నిర్మాణ కార్మికులను కలిశాను, ఆశా వర్కర్లని, అంగన్వాడీలని, బస్తీలో ఉన్నటువంటి స్లమ్ ప్రజలను వెళ్ళి కలిశాను, గుడిసెలు వేసుకున్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి కలిశాను. ఎంతోమంది వస్తూ నేను మా ఫ్రెండ్ వెంకటేష్ చాలా మంది పెద్ద నాయకుల్ని కలిసి అలా మీ ఆశీర్వాదం నాకు కావాలి, నేను పోటీ చేస్తున్నాను అని వాళ్ళకి చెప్పడం జరిగింది. రేపటి నుంచి ఇంకా చాలా మందిని కలవాల్సిన అవసరం ఉంది. ప్రజల నుంచి విపరీతమైనటువంటి ఆదరణ వస్తుంది. సుమారుగా 1500 మంది దాకా నా కోసం వస్తా అని చెప్పారు. చాలా మంది భవన నిర్మాణ కార్మికులను కలిశాను, అడ్డమిది లేబర్లని కలిశాను. వాళ్ళందరూ కొంతమంది వాళ్ళు పనులు బంద్ చేసుకోలేండి సార్ అన్న, 4 రోజులు మీకోసం క్యాంపెయినింగ్ చేస్తామన్నారు. నాకు మీరు అన్నట్టు అన్ని పెద్ద తలకాయలే. సో ఆర్థిక సమస్యలు అయితే ఉన్నాయి 100%. ఎందుకంటే ఇప్పుడు రాజకీయం అంటే డబ్బులతో ముడిపడి ఉన్నది. అంటే కొనడం కోసం కాదు, వాళ్ళు ఓట్లు కొనగలుగుతారు. మేము కొనడం మందు పోయేము, ఓట్లని కొనుక్కోము. మాకు ఓటు ఇవ్వండి, నోటు ఇవ్వండి. కాంశీరామ్ సార్ చెప్పినట్టు ఇప్పుడు మాకు ఓటు అవసరం, నోటు అవసరం. ఎందుకు అవసరం అంటే 20 మంది, 30 మంది, 40 మంది, 50 మంది రోజు ప్రచారానికి వెళ్తే పొద్దున్న లేవగానే మొహం కట్టుకోవడం, ఛాయ్ తాగాలంటే సుమారు ఒక 20 మంది ఛాయ్ తాగాలంటే అంతో ఇంతో ఖర్చు అవుతుంది. అది అయిపోయాక టిఫిన్ చేయాలి, అంతో ఇంతో ఖర్చు అవుతుంది. అది అయిపోయాక మధ్యాహ్నం లంచ్ చేయాలి, దానికి ఇంత ఖర్చులు అవుతాయి. అది అయిపోయాక డిన్నర్ చేయాలి, దానికి ఇంత ఖర్చు అవుతుంది. పొద్దున సాయంత్రం మధ్యాహ్నానికి ప్రచారానికి వెళ్తే సుమారుగా ఎట్లా కొన్ని ఏమంటారు 20-30 వాటర్ బాటిల్ మీద ఖర్చులు అవుతాయి కదా రాకేష్. సో ఇవన్నీ ఖర్చులు వెళ్ళాలంటే, భోజనాల ఖర్చులు ఇవన్నీ వెళ్ళాలంటే ప్రజల్ని నేను రిక్వెస్ట్ చేసి గతంలో చాలా ఛానల్స్ మీదకి అడిగాను. ప్రజలు కనుక నాకు డబ్బులు ఇస్తే నువ్వు అన్నటువంటి పెద్ద తలకాయలు పెద్ద లెక్కేం కాదు, 100% గడప గడపకు బీజేపీ చేస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రచారం చేస్తే 100% నేను గెలిచేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటికే తెలంగాణ శ్యామన్న, వీసీకే పార్టీ అన్న, మీ తోలు తిరుమల వరం గారు అన్న, ఇటు జిలకర శ్రీనివాస్ గారు అన్న, వీళ్ళందరూ బీజేపీ వ్యతిరేక గొంతుకలుగా కనబడుతూనే ఉన్నారు. ఇప్పటికే మీ మీద విపరీతమైన కోపంతో ఉన్నారు. ఎవరున్నారు? బీజేపీ వాళ్ళే. అంటే తప్పులు చేసి ఎత్తి చూపితే మా మీద కోపం ఉన్నారు. అది ఎందుకు? ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఒకవేళ కనుక రేపటి రోజున మీరు ఎలక్షన్ లో పోతే మిమ్మల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. అంటే ఇచ్చిన హామీలు అడగడం తప్ప రాకేష్? ఈ ప్రజాస్వామ్య దేశంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానడా లేదా మోడీ గారు? ఇస్తాను. నల్లధనం తీసుకొచ్చి 15 లక్షలు ఇస్తానడా లేదా మోడీ గారు? ఇస్తానో లేదా? సబ్కా వికాస్ సబ్కా సాత్ చేస్తానడా లేదా మోడీ గారు? మోడీ గారు అంటున్నా నేను, తప్ప క్వశ్చన్ చేస్తున్నా, తప్ప అడుగొద్దా? మాకు హక్కు లేదా? చంపుతారా రాకేష్? చంపుతారా రాకేష్? అంటే బెదిరింపులు వచ్చేదంటే ఆగిపోతావా? ఇగో రాకేష్, మనిషి అన్నట్టు ఎప్పుడైనా చనిపోతారు, ఓకేనా? వాళ్ళు బాగా నమ్ముతారు కదా. నేను కూడా కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటోండి. నాకో సిద్ధాంతం ఉంటది కదా, వాళ్ళకో సిద్ధాంతం. నిజంగా ప్రజల కోసం పనిచేస్తూ బీజేపీ కార్యకర్తలు చేతులు వాళ్ళు మంచిగా ఉండాలి. ఇగో బీజేపీ కార్యకర్తలు మంచిగా ఉండడం కోసం నేను చచ్చిపోవడం కోసం సిద్ధం. ఫస్ట్ మాకు ఇవ్వకండి. బీజేపీ కార్యకర్తలకి 2 కోట్ల ఉద్యోగాలు. మా తెలంగాణలో ఎంతమంది కార్యకర్తలు ఉండి వాళ్ళకి ఏంటంటున్నా, వాళ్ళతోనే మొదలు పెట్టండి. ఎమ్మెల్యేల చుట్టూ, ఎంపీల చుట్టూ వాళ్ళకే మొదలు పెట్టండి సార్. 15 లక్షలు మా బీజేపీ కార్యకర్తలకే వేయండి ఫస్ట్. సో అంత మీకోసం కొట్లాడతాం. అంటే ఇచ్చిన హామీలు అడగొద్దా రాకేష్? క్వశ్చన్ చేసే జర్నలిస్టులు చంపుతారా రాకేష్? మాకు అన్యాయం జరుగుతుంది అడగొద్దా? ఇప్పుడు హైదరాబాద్ సంబంధించిన విషయంలో లాస్ట్ టైం అన్నా అంటే ఈ విషయం గుర్తు చేసుకోవాల్సిన జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో బండి సంజయ్ గారు మాట్లాడుకుంటూ హైదరాబాద్ లో బీజేపీ కనుక అధికారంలోకి వస్తే, మేయర్ పదవి కనుక బీజేపీకి వస్తే బండి ఛానల్ మొత్తం తీస్తా, బండి ఛానల్ తీసేస్తా, ఈఎంఐ బండిల మీద ఏం చలన్ లేకుండా చూసుకుంటా, ఈ ఎప్పుడు పడితే అప్పుడు తాగు అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అవి ఇవి లేకుండా చూసుకుంటా అని చెప్పేసి మస్తు మాట్లాడండి. అసలు మీరేం హామీలు ఇస్తున్నారు? బండి సంజయ్ గారు మంచి ఒక ఫైటర్, ఒప్పుకుంటా, ఆ విషయంలో ఒప్పుకుంటా. కానీ బండి సంజయ్ గారి ప్రవర్తన మార్చుకోవాల్సినటువంటి చాలా అవసరం ఉన్నది. ఏంటని మీరు ఒక బాధ్యత గలటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి మసీదులను కూల్చేస్తా, అంబేద్కర్ పేరు సచివాలయానికి పెట్టారు కాబట్టి ఆ సచివాలయం గుమ్మటాలు కూల్చేస్తా, హైదరాబాద్ పేరు మార్చేస్తా, బండి పోతే బండి ఇస్తా, గుండు పోతే గుండు ఇస్తా, కారు పోతే కారు ఇస్తా అని నెరవేర్చినటువంటి హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి మొత్తం హిందూ ముస్లిం ఓవైసీ గాడు ఏమన్నాడు, బామ్మర్దులు. నువ్వు ఇంత పెద్ద అధ్యక్షుడు అని ఇదా మోడీ గారి దగ్గర నేర్చుకుని ఇదా బండి సంజయ్ గారు మీరు బామ్మర్దులు అని మాట్లాడతావా? నీకు ఎంత రాజకీయ ప్రత్యేకత మాత్రం ఇదా నువ్వు నేర్పించే సంస్కారం? అవతల మాట్లాడినా నువ్వు కూడా ఇదే భాష మాట్లాడతావా? ఇదేనా మీ హిందువుల ముస్లింల కలిసి నేర్చుకోవాల్సింది ఈ భాషనా? కరెక్టా? మీరు రాజాసింగ్ అంటాడు అల్లా ఎవరికి పుట్టిండో తీసుకురా. ఏంది మీరు ప్రజాప్రతినిధులా, భూమి వీధి రౌడీలా? ఇదా భాష నేను నేర్చుకునేది? మన భారతదేశంలోనే మాది పెద్ద సంస్కారమైనటువంటి పార్టీ అని ప్రచారం చేసుకుంటున్నావు కదా నిన్న మొన్న సభలో. ఇదా బైరి నరేష్ అటువంటి ఒక నాస్తికుడు నాస్తికవాదాన్ని బోధిస్తాడు. పోయి సంపమని చెప్తావు నువ్వు శివాజీ విగ్రహం దగ్గర కరీంనగర్లో. ఇదా నీ పార్టీ లైను? ఎంతమందిని చంపుతావు నువ్వు? చంపడానికి ఎవరు నువ్వు? కోర్టులు లేవా? తప్పు చేస్తే
పోలీస్ వ్యవస్థ లేదా తప్పు చేస్తే? ఏంది నువ్వు చేసింది ఏంది చెప్పు బండి సంజయ్, చెప్పనా నీ బండారం? క్వారీలు, కరీంనగర్ క్వారీలలో కోట్ల లక్షల రూపాయలకు క్వారీ వ్యాపారస్తులు బెదిరించి తీసుకున్నావు. ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు డబ్బులు? నీ భార్య పుస్తల తాడమి కార్పొరేటర్ అయినావు కదా, ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? మొదటి సంగ్రామ యాత్ర, రెండో సంగ్రామ యాత్ర, మూడో సంగ్రామ యాత్ర ల్యాండ్ నుంచి చేసావు నువ్వు. ఇక్కడి నుంచి సంపాదన తీసుకుని ఎవరికి ఇచ్చినావు నువ్వు? బూట్లు నాకేటోళ్ళకి నువ్వు ఇచ్చేది, గుజరాత్ వాళ్ళ బూట్లు మోసేటోళ్ళకి. ఇదా నువ్వు నేర్పించేది బండి సంజయ్? సో నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలే. అయినా సరే ఇక్కడ హైదరాబాద్ ప్రజలు మంచులు కాబట్టి నీకు 43 ఎన్ని సీట్లు ఇచ్చారు? 43 మంది కార్పొరేటర్లు గెలిపించారు. ఏం చేసిన వాడి వాళ్ళకు 10,000 రూపాయలు కేసీఆర్ గారు ఇస్తా అంటే లేదు ఎలక్షన్ మభ్య పెడుతుండు, నమ్మకండి చలాన్ని మాఫీ చేస్తా, ముగ్గురు డ్రైవ్ చేసుకుంటూ పోండి, గుద్దుకొని చచ్చిపోండి, తాగండి, యువతను రెచ్చగొట్టి హిందూ ముస్లిం పంచాయతీలు పెట్టి ఎంత కంపు చేసిండు బండి సంజయ్. అంటే నేనేమంటున్నా అంటే మీరు ఇప్పుడు సికింద్రాబాద్ ప్రజలకు మీరు ఇచ్చే హామీలు ఏంది? ఒకటి రాకేష్, పార్టీ నుండి ప్లస్ మీరు వ్యక్తిగతంగా మీ నియోజకవర్గం ప్రజలకు వ్యక్తిగతంగా నేను ఇవ్వడానికి ఉండదు. ఒక పార్టీ నుంచి నేను పోటీ అంటే మీ నియోజకవర్గ ప్రజల సమస్యలకు సంబంధించిన విషయంలో నా ఇంటికి వస్తే బోవ పెడతా కావచ్చు రాకేష్. అంతేగాని మా పార్టీ ఇచ్చినటువంటి తమిళనాడులో మా పార్టీ చేసినటువంటి ఘనత, భూమి లేని ప్రజలకు భూమి పంచింది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల కోసం కొట్లాడింది, ఇంటర్ నుంచి 10th ఫస్ట్ ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు చదువుకునేటువంటి పిల్లలకు నాణ్యతమైనటువంటి విద్యను, ఆహారాన్ని అందించింది, కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకు 15,000 రూపాయలు సహాయం చేసింది, అడ్డమీది కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి కొట్లాడింది. అసెంబ్లీలో కనీస వేతనం అక్కడ ఇస్తా ఉన్నారు. సో కార్మికుల హక్కుల కోసం, రైతుల హక్కుల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల కోసం హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, క్రిస్టియన్లు, భిన్న మతాల ప్రజలందరూ కలిసి ఉండే అటువంటి ఒక మంచి మెరుగైన సమాజాన్ని ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో నిర్మించుకుంటా ఉన్నాం. ప్రజలకు ఇల్లు లేనటువంటి ప్రజలకు, ముఖ్యంగా ఇక్కడేం భూములు వంచలేము, హైదరాబాద్లో వ్యవసాయం చేసుకునేటోళ్ళు లేరు కదా. సో ఆ మూసీ నది పక్కన వందలాది ఏళ్ల నుంచి బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి కూలీ చేసుకునేటువంటి ప్రజలు ఉన్నారు. వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత వీసీకే పార్టీ తీసుకుంటారు. పక్కా ఇల్లు కట్టి 100%. అంటే మేము కేసీఆర్ చూసిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి 10 ఏళ్ల పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది లేదు, పోయింది లేదు, అడిగితే కేసులు పెట్టారు. నేను అందుకే అంటున్నాను, మా తిరుమావళవన్ సార్కు సొంత ఇల్లు లేదు. తిరుమావళవన్ సార్ గారికి పెళ్లి కూడా కాలేదు. తను జీవితాన్ని మొత్తం ఈ ప్రజల కోసం అంకితం చేశాడు. సొంత డబ్బు లేదు, సొంత ఇల్లు లేదు, ఎటువంటి స్వార్థం లేదు, కేవలం ప్రజల కోసం సేవ చేసే గుణం తప్ప. మీరు వెళ్ళి చూడండి, మీకు లాజిక్ చెప్తాను. ఎక్కడ ఇంతగానం ఈ ప్రచారం చేస్తున్నారు కదా ఈ బీజేపీ వాళ్ళు, అది కేజ్రీవాల్ గారు లిక్కర్ స్కాము, కవిత గారు స్కాము, ఇది స్కామ్ చేసింది, అక్కడికి స్టాలిన్ గారి మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. మా నాయకుడు తిరుమావళవన్ సార్ మీద ఈ సమంత 5 రూపాయలు కూడా ఆరోపణ లేదు. ఎందుకో తెలుసా? మా నాయకుడికి డబ్బు అవసరం లేదు. ఒకవేళ డబ్బే కావాలనుకుంటే మా కార్యకర్తలు తమిళనాడులో ఉన్నటువంటి 7 కోట్ల మంది ప్రజలు మనిషికి 1000 రూపాయలు వేసుకుంటే ఎన్ని కోట్లు అవుతావు నువ్వే లెక్క పెట్టుకో. 7,000 కోట్లు ఎన్ని మరి సరిపోదా మా నాయకుడికి? సో మా నాయకుడి కోసం, మా తిరుమావళవన్ సార్ కోసం, ఆయన పేరు చెప్తున్న నరనాన్ని రోమాలు నిక్కబడుస్తాయి. అంత నిజాయితీగా బతికిన ప్రజల కోసం కాబట్టే ఆయన ఈరోజు ఇంకా ఎంపిక కొనసాగుతా ఉంది. 4 ఎమ్మెల్యేలు గెలిపించారు అక్కడ కూటమిలో, ఒక్క సీటు కూడా ఓడిపోయింది లేదు. మేము సూపర్ గ్రామ పంచాయతీలు 100,000 మంది సర్పంచులు గెలిచారు. అయితే ఇక్కడ బీజేపీకి సంబంధించిన విషయంలో దేశంలో బీజేపీ ప్రతిసారి కూడా ఏం చేశారంటే వాళ్ళకి ఏది దొరుకుతుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ లాస్ట్ టైం 10 సంవత్సరాల క్రితం అధికారంలో రావడం కోసం సోషల్ మీడియాని ఎట్లా ఉపయోగించుకున్నాడో, ఇప్పుడు ద కాశ్మీర్ ఫైల్స్ కానీ, రజాకార్ సినిమా కానీ, అవసరమైతే చాకల ఏలమ్మ లాంటి వీర నారుల మీద కామెంట్లు చేయడం కానీ, చిన్నజీర్ లాంటి వాళ్ళని పెట్టి సమ్మక్క సార్లకల మీద కామెంట్ చేయించడం కానీ, వ్యాపార దేవతలు సో ఇట్లాంటి కామెంట్లు అన్ని చేస్తూనే ఉన్నారు. మరి ఇట్లాంటి విషయాల మీద మీ స్టాండ్ ఏంది? మేము ఖండించాం. వీళ్ళ వైఖరిని చిన్నజీఆర్ గారు మాట్లాడినప్పుడు మొట్టమొదటిసారి ఏం స్వామి నువ్వు బ్లాక్ టికెట్లు అమ్ముకునేటోడు అని నీ ఫ్రెండే చెప్పిండు. నువ్వు మా వనదేవతల గురించి, మా సమ్మక్క సారక్క వీరవనితల గురించి ఒక వ్యాపార దేవతలు, వాళ్ళు ఏదో ఆశమాష దేవతలు, అమ్మక్క సారక్కలు ఎవరు అని మాట్లాడతారు. రా సమ్మక్క సారక్కలు ఎవరు చూపిస్తాం. మా అన్న చెప్పిండు, ఎవరు మా వరంగల్ సీనన్న, తిరుపతి వెంకన్న స్వామి గుడి తలుపులు వేసి ఉంటాయి కానీ నా సమ్మక్క సారక్క గుడి తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయి. ఎవరు వచ్చినా రానిస్తుంది నా తల్లి. అట్లాంటి తల్లి నన్ను అవమానించేది చిన్నజీఆర్ స్వామి. నువ్వు శ్రీ వైష్ణవులు అయితే మొక్కుకో, మేము వద్దంటే శ్రీ వైష్ణవులు కూడా గౌరవిస్తాం. మేము వర్ణ వ్యవస్థను సమర్థించేటప్పుడు అయితే సమర్థించుకో. కులాలు ఉండాలండి, పోకూడదు అంటాడు. రైట్ రా, నా కులం నువ్వు తీసుకొని నీ కులం నాకు రా. మా మాలమాది వాళ్ళంతా మీరు బుచ్చకు దొడికి పోయిందంటే హైదరాబాద్ ఎత్తిపోసారంటే మాలమాది వాళ్ళు రా. దేశం ఆశ్రమంలో కూడా పనిచేస్తుంది మా వాళ్ళే కదా రా.
ఇటువంటి భాష మాట్లాడే ఈయనని నరేంద్ర మోడీ వచ్చి సమర్థించి ఓపెనింగ్ చేస్తాడు. ఖండించాలి కదా నరేంద్ర మోడీ గారు, అంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు. సమ్మక్క సారక్కలు అంటే మా తల్లితో సమానం, మాకు దుఃఖం వస్తుంది, మా కష్టాలు తీర్చే తల్లి, మా సంస్కృతి, మా సాంప్రదాయం, తెలంగాణ అస్తిత్వం. సమ్మక్క సారక్కలు అంటే తెలంగాణలో తెలియని ప్రజలు లేరు. ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర. అటువంటి తల్లిని అవమానించిన బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, బీజేపీ నాయకులు కానీ ఒక్కరు కూడా ఖండించలేదు. రాకేష్, ఇదే సచివాలయంలో పోషమ్మ గుడి ఉంటే ఖండించలేదు. మీరు చెప్పినటువంటి క్యాండిడేట్ ఎవరు? చిన్నజీఆర్ స్వామి ఖండించలేదు. తప్పని బయటకు వచ్చి దాన్ని ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేసి ఆ కోడిగుడ్డు మీద ఈకలు పీకే అటువంటి ప్రయత్నం చేయొద్దు జర్నలిస్టులు అంటారు. మరి మొలవద్దు కదా, మొలిసినా పీకుతాం కదా. కోడిగుడ్డు మీద ఈకలు మరి మొలిసింది కాబట్టి పీకుతాం. అంటే ఈ మధ్యలో రజాకార్ సినిమా కూడా చాలా పాపులర్ చేసారు. అసలు ఆ సినిమా ఆడియో ఫంక్షన్కి, సినిమా రిలీజ్ ఫంక్షన్కి ఈ రాజకీయ నాయకులు పోవడం ఏందో, ఆ రాజకీయ నాయకులతోని ఎమ్మెల్యేలు ఎంపీలు పోయి ఆ కార్యక్రమంలో పాల్గొనడం ఏందో, దానికి ఆర్నారాయణమూర్తి లాంటి వాళ్ళని పిలుచుకుంటే ఆయన అక్కడనే స్టేజ్ మీద కొన్ని కౌంటర్లు ఇచ్చిండు కానీ ఒక్కడైపోయింది. ఆయన కూడా అక్కడ పూర్తిగా మాట్లాడలేకపోయిండు. కానీ ఇక్కడ ఒక ప్రమాదం ఏం జరుగుతుందని అంటే, లాస్ట్ టైం జార్జ్ రెడ్డి సినిమా తీసినప్పుడు జార్జ్ రెడ్డిని రౌడీ షీటర్ లాగా చూపించే ప్రయత్నం చేశారు. కాశ్మీర్ ఫైల్స్ తీసిరు, ఇప్పుడు రజాకార్ తీస్తున్నారు, రజాకార్ల చరిత్రను తప్పుదారి పట్టించడం ప్రయత్నం చేస్తున్నారు. ఇవి ఇలాగే కొనసాగుతా ఉంటే ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా కామెంట్లు చేస్తున్నారు, అసలు అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు, రాజ్యాంగం రాయలేదు కొంతమంది మాట్లాడుతున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఇంకో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో రాయలేడా ఏంటో అట్టి ముచ్చటారా అని చెప్పేసి కాడికి వస్తుంది. కాబట్టి ఈ సినిమాలు ఇవన్నీ చేస్తున్నటువంటి విషయం మీద ఈ రజాకారు ఇవన్నీ జరిగేటువంటి పరిణామాలు ఎందుకు చేసిరు అంటారు మీరు? ఎందుకు చేసిరు అని అంటే అదే రాజకీయ స్వలాభం కోసం. అంటే చరిత్రలో మనం లేనప్పుడు ఒక అంటే మాట చెప్తారు, చరిత్రలో మనకు ఏమంటారు పేరు లేనప్పుడు మన పేరును మనమే రాసుకోవాలంటారు. బీజేపీ వాళ్ళకి చరిత్రలో ఎక్కడ కూడా పేర్లు లేవు. స్వాతంత్ర పోరాట ఉద్యమంలో వాళ్ళు ఉన్నారా? లేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మీరు అప్పుడు యాడ్ ఉన్నారు, హిందూ మహాసభ పెట్టుకున్నారు. మీరు స్వాతంత్ర పోరాట ఉద్యమంలో లేరు. పోనీ తమిళనాడు నుంచి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ సపరేట్ ఉద్యమంలో ఉన్నారా? లేరు. పొట్టి శ్రీరామ్ గారు ఉన్నారు. పోనీ ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోతే దాంట్లో మీరు ఉన్నారా? లేరు. ఎక్కడో దగ్గర మీ జెండా కనపడవచ్చు కానీ అక్కడ మీరు లేరు. సాయుధ రైతాంగ పోరాటం ఉద్యమంలో మీరు ఉన్నారా? లేరు. ఎక్కడ మీ పాత్ర లేదు. కాబట్టి హిందువులు, ముస్లింలు, రజాకారులు ఏమంటారు, హిందువులను ఉచ్చకొత్త ఓసిర్రు తెలంగాణలో అని చెప్పాలి. హిందూ భూస్వాములు అంతా ఎవరు? రజాకారుల దగ్గర ఉన్న భూస్వాములు ఎవరు? కోమటోళ్ళు ముస్లింలా? కోమటోళ్ళు ముస్లింలా? పటేళ్ళు, దొరలు రజాకారుల దగ్గర ఉన్న వాళ్ళంతా ముస్లింలా? అంటే టోపీ పెట్టుకున్న వాళ్ళందరూ ముస్లింలే అనుకో. మరి టోపీ పెట్టుకున్న వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద శ్రీ వైష్ణవుల బొట్లు పెట్టుకున్నటువంటి దొరలు భూస్వాములంతా ఏంటి వాళ్ళు? నూకాలు హిందువుల ముస్లింల మీకే నూకాలనుకుంటే వాడి భాష రాదు కదా, ఎట్లా మాట్లాడతాడు? మీకు తెలుసో తెలియదో, నవాబుకు ఉర్దూ తప్ప రాదు, ప్రజలతో కమ్యూనికేట్ అవ్వలేడు. నువ్వు ఏదైనా సమాచారం చేరవాలంటే ఎవరిని పెట్టుకున్నావు మధ్యలో? జాగీర్లు, జమీందారులు ఎవరు? చదువుకున్నారు. తెలుగు భూస్వాములు నిజాంకు ఒత్తాచుకున్నారు. నిజంగా బీజేపీ వాళ్ళు హిందూ ముస్లిం పంచాలు పెట్టుకోవాలనుకుంటే మొత్తం దొరలు ఊర్లో బట్టలు తీసి బతుకమ్మలు ఆడిచ్చింది ఎవరు? రాకేష్. దొరలు కాదు, విష్ణు దొరలు ఎవరు? రాకేష్. దొరలు, విష్ణు దొరలు ముస్లింలు. రాకేష్ కాదు. చరిత్రను వక్రీకరిస్తే నిజం తెలియకుండా పోయిద్దా ప్రజలకు? సాకల ఎలవ తల్లి, మన తల్లి చిట్టాల ఎలవ ఎవరికి వ్యతిరేకంగా కొట్లాడింది? ఈ గుండాలకు వ్యతిరేకం కాదు. దాంట్లో అది అధికారం కోసం జరిగినట్టు, భూమి కోసం, భుక్తి కోసం కమ్యూనిస్టులు చేసినటువంటి పోరాటం. అది లేనటువంటి ప్రజలు వందలాది వేలాది మందికి భూమిని పంచిపెట్టారు కమ్యూనిస్టులు. ఇలా ఒకవేళ ఘనత గింత దక్కుతే కమ్యూనిస్టుల గొప్పతనం అది. కాంగ్రెస్ ఉంటే ఉండొచ్చేమో అక్కడ అంత ఇంతో పాత్ర ఏం లేదు కదా. నీ బీజేపీలో పాత్ర ఎక్కడ? హిందూ ముస్లిం పంచాయతీ ఎక్కడ? అక్కడ లేదు. దాన్ని ఎట్లా వక్రీకరిస్తారు? సో ఏంటంటే ఏదో ఒకటి రగల్చాలే, దాన్ని రకరకాలుగా చూపించాలి. ఏముంది, స్టోరీలు ఎన్నైనా అల్లొచ్చు. రామగోపాల్ వర్మ గారు చెప్పినట్టు ఎన్నైనా అల్లొచ్చు, కానీ ఎప్పటికీ వాస్తవం రాకేష్ అన్న. మొత్తానికైతే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ దేశవ్యాప్తంగా చేస్తున్న ప్రచారం ఏంది అని అంటే, విశ్వగురు నేను, రామ మందిరం కట్టిన నేనే విశ్వగురును, నాకు మళ్ళీ అధికారం ఇస్తే ఇప్పుడు ఆల్రెడీ ప్రపంచంలో భారతదేశం 5వ అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగింది అని చెప్పేసి ఆల్రెడీ ప్రచారం చేస్తున్నారు. 5వ స్థానంలో ఉంది. అసలు ఇంకా మనమేమో అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది అని చెప్పేసి చాలా మంది మేధావులు చెప్తున్నారు. కానీ మోడీ భక్తులు చెప్పేది ఏంటి అని అంటే, పూర్తిగా భారతదేశం అభివృద్ధి చెందింది 5వ స్థానంలో అని చెప్పేసి, ఆఖరికి ఈటల రాజేందర్ గారు కూడా ఇది మొత్తం డెవలప్డ్ కంట్రీ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. రెండవది ఇండియా, న్యూ ఇండియా తీసుకొస్తాము అని అంటున్నారు. ఓల్డ్ ఇండియా గడిచిన 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఇండియా అంతా వీరు, ఈ 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి వీరు. అభివృద్ధి, ఆధ్యాత్మికత, విశ్వగురు, ఇంకో ఈ మళ్ళీ అధికారంలోకి వస్తే మేము న్యూ ఇండియాను చూపిస్తాం, న్యూ ఇండియా అంటే ఎట్లా ఉంటుందో మేము చూపిస్తాం అని చెప్పేసి చెప్తున్నారు. ఆ ఓల్డ్ ఇండియా అంటే ఏంటిది, న్యూ ఇండియా అంటే న్యూ ఇండియాలో వచ్చే మార్పులు ఏ విధంగా ఉండబోతుంది?
అదే న్యూ ఇండియా అని అంటే నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు దేశ సంపద మొత్తం అంబానీ ఆదాయంలో కట్టబెట్టడం ఒక న్యూ ఇండియా, సౌత్ సంపద మొత్తం నార్త్కు దోసుకుపోవడం న్యూ ఇండియా, పార్టీ ఫిరాయింపులు చేసి ఆ పార్టీలో దొంగలు బీజేపీ కండ కప్పుకొని మనం చిన్న చిన్న వీడియోస్ ట్రోల్ అవుతున్నాయి. కండ తీసి బీజేపీ ఈడీ అంటుండు, బీజేపీ కండ కప్పుకోగానే మన పార్టీ వాళ్ళ జాతారు అంటుండు. అంటే ఇది న్యూ ఇండియా. ఎస్సీ ఎస్టీ హక్కులు కాల రాయడం న్యూ ఇండియా. ఒకవేళ న్యూ ఇండియా నిజంగా నరేంద్ర మోడీ మీరంటూ విశ్వగురు 5వ స్థానం, ఇంకా పక్కన పాకిస్తాన్తో పోల్చుకుంటాం ఆ దేశాన్ని. ఇప్పుడు గొప్ప దేశంతో పోల్చు 5వ స్థానంలో ఉందంటున్నావు, మేము 1వ స్థానంలో పెడతా అంటున్నాం, నువ్వు దీపో మేము 1వ స్థానంలో పెడతాం దేశాన్ని. మోడీ కూడా అంటాడు కదా మళ్ళీ అధికారంలోకి వస్తే 3వ స్థానంలో తీసుకొస్తాను. ఇంతకుముందు ఏ స్థానంలో ఉండే నరేంద్ర మోడీ రాకముందు? ఎందుకు తీయదారిపోయింది దేశం? ప్రపంచ దేశాలన్నీ తువ్వాను ఉంచుతున్నాయి తెలుసా నరేంద్ర మోడీ గారిని. రానియట్లేరు నరేంద్ర మోడీ గారిని అరబ్ కంట్రీస్లకు. మీ బీజేపీ వాళ్ళు చేసినటువంటి పని ఎవరో చేశారు కదా, ఆయన పేరేం పేరు కామెంట్, మన జీడిపి మొత్తం మన చిప్స్ ప్యాకెట్స్ బండి సంజయ్ కూడా చేసింది, శివం వెళ్తే మాది శివం అన్నాడు. అల్లాని తిట్టినందుకు రానియట్లే. సర్వమత ప్రజలందరూ ఇక్కడ సామరస్యంగా బతికి అటువంటి దేశాన్ని హిందూ ముస్లిం పంచాయతీగా పెట్టి రాముణ్ణి కృష్ణుడిని రాజకీయ స్వలాభాల కోసం వాడుకుంటూ దేశ ప్రతిష్టను మొత్తం దిగజార్చి మన న్యూ ఇండియా మీరు వాడుకుంటూ అంటున్నారు. కానీ నరేంద్ర మోడీ ఓటర్లు అందరూ ఏమంటారు అంటే బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరూ రామ మందిరం ఎన్నో ఏళ్ళ కళ, అయోధ్య రామ మందిరం కట్టుకోవడం అనేది, ఆ ఎన్నో ఏళ్ళ కాలం నెరవేర్చినటువంటి మోడీకి మళ్ళీ అధికారం ఇవ్వడానికి దేశవ్యాప్తంగా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. రామ మందిరం చాలు, అది ఒక్కటి చూపించి మేము గెలవగలుగుతాం అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. మరి ఏది నిజమైతే అంటారు? రామ మందిరం సంతోషమే కాదట్లే, అది నరేంద్ర మోడీ ఘనత ఏం కాదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, సుప్రీంకోర్టు పక్కన బాబరీ మసీద్ కట్టుకోవచ్చు అని చెప్పింది, ఇటు పక్కన రామ మందిరం కట్టుకోవచ్చు అని చెప్పింది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే ఆడ మసీద్ కట్టుకుంటారు, ఇక్కడ మందిరం కట్టుకుంటారు. దాంట్లో నరేంద్ర మోడీ గారి ఘనత ఏముంది? ఆయన ప్రధానమంత్రి హోదాలో పోలేదు కదా, ఒక భక్తుడిగా పోయిండు. ఆ కమిటీ ఏదైతే ఉన్నదో రామ మందిరం నిర్మాణానికి సంబంధించిన ఒక కమిటీ వేశారు. దానికి విశ్వ హిందూ పరిషత్, రకరకాల ప్రజా సంఘాలు ఫోన్పే చేయండి, గూగుల్ పే చేయండి అని అన్నారు. నా వంతుగా నేను కూడా సహాయం చేసిన దాంట్లో అందరి పాత్ర ఉన్నది. గుడి పంచాయతీ అయిపోయింది. ప్రజలకు ఏం కావాలి రాకేష్? దేవుడికి దండం పెడితే ఆకలి తీరదు కదా. మతం అనేది పర్సనల్ బిలీఫ్ సిస్టమ్ కదా. నువ్వు రాముడు నమ్ముకో, కృష్ణుడు నమ్ముకో, అల్లాని నమ్ముకో, యేసుప్రభు నమ్ముకో, ఎవరినన్నా నమ్ముకో. బీజేపీ కార్యకర్త మీరు ఆలోచించండి. ఉద్యోగం వస్తే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు వస్తే నీ పిల్లల్ని పోషించుకోగలుగుతావు. డబ్బులతోనే కదా ఉప్పు, పప్పు, నూనె, మంచి నూనె కిరాయి కట్టుకోగలుగుతావు, కరెంటు బిల్లు, పాల బిల్లు, నీ సమస్యలను తీరుతాయి కదా. రామమందిరితో తీరుతాయి అంటే నిజంగా చెప్తాను, నేను ఉద్యోగం అనేసి రాముడికి దండమే పెడతాను. చెప్పండి, దాన్ని అడ్డం పెట్టి నరేంద్ర మోడీ ఈ ఆలోచించకుండా చేస్తా ఉన్నాడు. ఏం ఆలోచించకుండా? అదే ప్రజా సమస్యలు. కరెంట్ ఈరోజు పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, మంచినూనె రేటు పెరిగింది, రైతులకు మద్దతు ధర కట్టియట్లేరు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పోయినాయి, ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేట్ వ్యాపారంలో కట్టబెడుతుండు, మొత్తం దేశం అంతా కలనం అయిపోయింది. ఈ మత కలహాలు పెట్టి ప్రజల మైండ్ సెట్ని డైవర్ట్ చేయడం కోసమే మీరు చెప్పిన రామ మందిరాన్ని బీజేపీ కార్యకర్తలు ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు నరాలు ఒక విషయాన్ని నింపుతారు. దీన్ని నువ్వు ప్రచారం చేయకపోతే హిందూకే పుట్టలేదు, నువ్వు హిందూకే పుట్టుంటే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయి. ఎంత నాన్ సెన్స్ అది. అంటే నువ్వు చెప్పినంత మాత్రం నేను నా తండ్రి పుట్టిన అయితేనా? నువ్వెవడి నేను తండ్రి, నేను ఎవరిని పుట్టినా అదే మా అయ్యా నాకు తెలుసు. నువ్వు చెప్పాలి, నువ్వు నీ దగ్గర ప్రూవ్ చేసుకోవాలా? నేను నువ్వేమన్నా కోర్టా నీకు సబ్మిట్ చేయాలా నేను? సో ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసం మాత్రమే మతాన్ని వాడతారు రాకేష్. మీరు అన్నటువంటి న్యూ ఇండియా అంటే మేము చెప్పే న్యూ ఇండియా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేసే న్యూ ఇండియా కావాలంటున్నాం. దేశ సంపదని కొన్ని వర్గాలకు కట్టబెట్టే న్యూ ఇండియా మాకొద్దు. దేశ సంపదని మా బనియా బ్రాహ్మణులకు కట్టబెట్టే న్యూ ఇండియా మాకొద్దు. ఏంది న్యూ ఇండియా అంటే? భారత రాజ్యాంగాన్ని అమలు చేయి నరేంద్ర మోడీ, అప్పుడు మీ న్యూ ఇండియా అంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కలగన్నట్టు రాజ్యం తీసుకొస్తాను చెప్పి అప్పుడే న్యూ ఇండియా. మొత్తానికి అయితే ఇట్లాంటి ఇంత స్పీడ్గా మాట్లాడటం కానీ, ఇంత ధైర్యంగా మాట్లాడడం కానీ చేసే వాళ్ళందరికీ ఎలక్షన్ల టైంలో ఎక్కడ ఉంటుంది అని అంటే అన్న, నేను గమనించిన రాజకీయాలు చూసినప్పుడు అయితే బయటికి పోయి ఎన్నైనా మాట్లాడు, జోలికి ఎవరు రాడు. కానీ నీ టికెట్ల అంటే ఎమ్మెల్యే సీట్ల కాడుకో ఎంపీ సీట్ల కాడికి వచ్చి ఎవడైతే పోటీ చేస్తా అంటాడో వాడిని రాజకీయంగానా లేకపోతే ఏదో కేసులు పెట్టా, ఏదో ఒక రకంగా, లేకపోతే ఎన్నికల ఇంతకుముందు మీ అమ్మా నాన్నల మీద కేసులు ఏదో ఒకటి తోడి నిన్ను చెడ్డనుగా ముద్రేయడం కోసం అక్రమ సంబంధాలా లేదంటే ఆర్థిక పరమైనటువంటి ఏదో నిందలేయడమా ఏదో ఒకటి చేస్తా ఉంటారు, లేదంటే ఆఖరికి బెదిరింపడం అన్నా చేస్తా ఉంటారు. అట్లాంటివి ఏమైనా జరిగినాయా? వస్తూనే ఉన్నాయి కాల్స్, మీకు కూడా పంపించాను కదా. అర్ధరాత్రులు ఫోన్ చేస్తా ఉంటారు, అమ్మాయిలతో ఫోన్ చేపిస్తా ఉంటారు, గూండాలు ఫోన్ చేస్తా ఉంటారు. ప్రశ్న ఇప్పుడు అన్నా ఇది కాదు ఇది అని అడిగితే నేను దానికి సమాధానం చెప్పగలుగుతాను.
ప్రజాస్వామ్యం అంటేనే ప్రశ్నించడం కదా. అవును. తప్పుల్ని ఎత్తి చూపించడం, ఒక రాజకీయ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం తప్పు చూపడం. నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కోపం లేదు. మీకు అసలు విషయం తెలుసో తెలియదు, బీజేపీ కార్యకర్తను హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేశాం మేము. బీజేపీ కార్యకర్తని, ఓకేనా, రోడ్ యాక్సిడెంట్ తీసుకొని జాయిన్ చేసాం, బాగుండాలని కోరుకున్నాం. బీజేపీ కార్యకర్తే కాదు, నరేంద్ర మోడీకి గాయం అయితే మొట్టమొదటి ఆపరేషన్ చేయించేది నేనే. నరేంద్ర మోడీకి ఏదైనా గాయం అయితే నా ఖర్చుతో తుడిచి మరీ హాస్పిటల్లో చేరుస్తాను. నేను అంత ప్రేమ కలిగిన నేనేమంటున్నంటే, రాజకీయాల్లోకి మీరు ప్రజలకు హామీలు ఇచ్చి వచ్చారు, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి. దాన్ని తప్పుదో పట్టించడం కోసం రజాకారనో, హిందూ అనో, ముస్లిం అనో, ఈ రాజ్యాంగం కరెక్ట్ లేదనో, ప్రజలు రామ మందిరం అనో, దేవుడు అని డైవర్ట్ చేయకండి. ఎంతమందిని చంపుతారు రాకేష్? నిన్ను చంపుతున్నాను, అందరు బతుకున్నారు రాకేష్, పుట్టిన వాళ్ళందరూ బతుకున్నారా? ఏదో ఒకరు చచ్చిపోవాల్సిందే కదా. ప్రశ్నిస్తేనే మనం చంపుతామని అనుకుంటే యూ కెన్ ప్రొసీడ్. అంటే ఈ మధ్య కాలంలో రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి కొంతమంది మాట్లాడము, లేదంటే రాజ్యాంగంలో అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు, ఆ కుల నిర్మాణ పుస్తకం కూడా ఆయన రాసింది కాదు, వేరే వాళ్ళు ఆయన చచ్చిపోయిన తర్వాత తీసుకొచ్చిర్రు అని చెప్పేసి కామెంట్లు చేయడము, అని అంబేద్కర్కు మేము ప్రశ్నిస్తున్నామని చెప్పేసి అంబేద్కర్ విగ్రహగా పెద్ద గొడవలు చేయడం అవి చేస్తా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళ విషయంలో ఏమనుకోవాలి మరి? అంబేద్కర్ ప్రశ్నిస్తారు, కరెక్టే. వాళ్ళు ప్రశ్నించాల్సింది వాళ్ళ సవార్కర్ని, వాళ్ళ గోల్వార్కర్ని, వాళ్ళ శ్యామ సుందర్ ప్రసాద్ని, లేకపోతే వాళ్ళ హెగ్డేవర్ని, వాళ్ళ నాథురామ్ గాడ్సేని ప్రశ్నించాలి. నాథురామ్ గాడ్సే వాళ్ళ ఉన్నాడు, గాంధీని చంపండి, ఎందుకు చంపిండో ప్రశ్నించు. వాళ్ళ సవార్కర్ ఉన్నాడు, వర్ణ వ్యవస్థను సమర్థిస్తుండు, ఎందుకు ప్రశ్నించు. ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ ఉన్నాడు, కుల వ్యవస్థను సమర్థిస్తుడు, ప్రశ్నించు. వీళ్ళని ప్రశ్నించాలి. మా పూలే గారిని, మా అంబేద్కర్ గారిని, మా బుద్ధుడిని, మా పెరియార్ని, వీళ్ళని ప్రశ్నించే హక్కు మీకు లేదు. ఒకవేళ ప్రశ్నిస్తే మీరు ఎట్లా ఉండాలి మీ ప్రశ్న? మీరు అన్న పాయింట్ అదే, అమరప్రసాద్ గురించే మీరు చెప్పేది, నాకు అర్థమైంది. అమరప్రసాద్ ఒక్కడే కాదు, చాలా మంది తయారయ్యారు. వినోద్ గానీ, అమరప్రసాద్ గానీ, లలిత్ కుమార్ గానీ, వీళ్ళందరూ ఉన్నారు, ఒక టీం తయారైంది. అని అంటాడు, ప్రభుత్వ డబ్బులతోని అంత పెద్ద స్టాచ్యూ కడితే నష్టం కదా అండి. స్కూల్ ఎంత ఈర్ష, ఎంత కుళ్ళు చూడు వాళ్ళ. అంటే నీ సొమ్మ 60 అది, నీ కమ్యూనిటీ పర్సంటేజ్ ఎంత? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కట్టినటువంటి పైసల పన్నులతోని మా బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ పెట్టుకున్నాం. ఎస్, ప్రభుత్వానికి ఈరోజు మేము ఎక్కువ పన్నులు కడుతున్నాం. వాడు అంటాడు ప్రభుత్వ పైసలతో కట్టి నీ ఎంత, నువ్వు ఎంత కడుతున్నావు పర్సెంటేజ్ డబ్బులు? సర్దార్ పటేల్ విగ్రహం కూడా కట్టిన ప్రభుత్వ డబ్బులతో కట్టి ఎందుకు కట్టిరు? మేము వద్దనమా? అనలే కదా. అందరూ స్ఫూర్తి మనకు, మహనీయులందరూ. ఎందుకు నీకు ఇంత ఈర్ష? మీ గుణం ఇక్కడనే కనపడుతుంది. అది బీజేపీకి ఈ కులాల పట్ల, ఈ సమాజం పట్ల, రాజ్యాంగం పట్ల, బాబాసాహెబ్ పట్ల, బుద్ధుడి పట్ల, మన పెరియార్ పట్ల ఉన్నటువంటి ఈర్ష, కుళ్ళు, ద్వేషం, ఇది వాళ్ళకు ఉన్నటువంటిది. సో అట్లాంటి వాళ్ళందరికీ ప్రజలే బుద్ధి చెప్తారు. ప్రజాక్షేత్రంలో పోతున్నాం కదా, ఇవన్నీ వివరించి చెప్తాం ప్రజలకు 100%. అంటే ఇక్కడ మీరు ప్రజల్లోకి పోయేటప్పుడు వీసీకే పార్టీ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు హైదరాబాద్ లాంటి పట్టణాలు. సో అంటే కొద్దిగా జిలకర శ్రీనివాస్ గారు కానీ, మచ్చి దేవేందర్ గారు కానీ, మీ పార్టీ నాయకులు కానీ ఈ గుడిసెలు వేసిన దగ్గర గొడవలు వేసినప్పుడు వాళ్ళ కోసం, లేదంటే భూమి కోసం పోరాటము ఇట్లాంటివి చేస్తున్నప్పుడు అక్కడ గ్రామాల్లో, మండల కేంద్రాలలో ఎంతో కొంత తెలిసి ఉండొచ్చు. కానీ ఈ హైదరాబాద్ లాంటి పట్టణాల్లో కొద్దిగా తక్కువ తెలిసి ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ వాళ్ళకి తెలుసు, కానీ మీరు పోటీలో ఉన్నారన్న విషయం చాలా తక్కువ మంది తెలిసే అవకాశం ఉంది. వీసీకే పార్టీ యొక్క సిద్ధాంతం ఏంది? దీని యొక్క భావజాలం ఎవరి భావజాలంతో ముడిపడి ఉంది? వీసీకే ఇక్కడ చేసిన ఉద్యమాలు ఏంది ఒకసారి చెప్పరా? వీసీకే ప్యానెల్లో ముఖ్యంగా తథాగత గౌతమ బుద్ధుడు ఉంటాడు, కారల్ మార్క్స్ ఉంటాడు, దాస్ క్యాపిటల్ రాసినటువంటి కారల్ మార్క్స్ ఉంటారు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, తండ్రి పెరియార్ రామస్వామి నాయకర్ ఉంటారు. వీళ్ళ ఐడియాలజీతోని మా పార్టీ నడిచింది. అంతేకాకుండా లోకల్లో ఉన్నటువంటి మహనీయులు అందరూ కూడా ఒక స్ఫూర్తి. అందరినీ తీసుకుంటాం. సకల ఇల్లమ్మ కానీ, దొడ్డి కుమరయ్య గారు కానీ, సర్దార్ సర్వై పాపన్న కానీ, బిస్మిల్లా ఖాన్ కానీ, వీళ్ళందరూ మాకు ఆదర్శమే. షోయబుల్లా ఖాన్ కానీ, తెలంగాణలో ఉన్నటువంటి మా భాగ్యరెడ్డి వర్మ కానీ, వీళ్ళందరూ మాకు, ఛత్రపతి సాహు మహారాజు, నారాయణ గురు, పెరియార్ రాజు, వీళ్ళందరూ మాకు ఆదర్శం. వీళ్ళందరి ఆశయ సాధన కోసం మా వీసీకే వీళ్ళ ఐడియాలజీ కోసం పనిచేస్తుంది. వాళ్ళ ఫొటోస్ వేసుకొని మేము ప్రచారానికి వెళ్తాం. తెలంగాణలో వీసీకే సుమారుగా 7-8 సంవత్సరాల నుంచి, అంటే మా తిరుమల సార్ మాకు పరిచయం అయినప్పటి నుంచి మరియమ్మకు న్యాయం జరగాలని కొట్లాడింది మేమే, పెరమల్ల ప్రణయ్ కుటుంబానికి న్యాయం జరగాలని కొట్లాడింది మేమే, రైతులకు మద్దతుగా నిలబడ్డది మేమే, ఆశా వర్కర్లకు మద్దతుగా నిలబడ్డది మేమే, అంగన్వాడీలకు మద్దతుగా నిలబడ్డది మేమే, సిఐఏ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడింది మేమే. ఇట్లా రకరకాల మంత్రులు మధుకర్ని చంపితే కొట్లాడింది మేమే. ఐ మీన్ ఆఖరికి ప్రియాంక రెడ్డి గారిని ఏమంటారు కొంతమంది గుండాలు ఇది చేస్తే రోడ్లకి పోరాటం చేశాము.
ఇప్పటికీ నా సోషల్ మీడియాలో ఉన్నాయి. మేమేం అబద్ధం చెప్పట్లే. వందల రకాల పోరాటాలు చేసింది, ఇంకా చేస్తూనే ఉంటుంది వీసీకే. ప్రజల కోసం బ్రతకడమే మా పని. మా చెప్పాను కదా, మా నాయకుడు నిస్వార్థపరుడు, కుటుంబమే లేనటువంటి అంటే సొంత కుటుంబం లేనటువంటి నాయకుడు, ప్రజలే కుటుంబంగా భావించి 24/7 నిద్రాహారాలు మానేసి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక నాయకుడు ఈ దక్షిణాది రాష్ట్రాలలో మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాదం కోసం, ప్రజల కోసం అట్లే తోల్ తిరుమావళవన్ చిదంబరం ఎంపీ. ఈవెన్ అంత పెద్దోడు కాకపోతే బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందేటప్పుడు కేసీఆర్ గారు పిలిపించుకున్నారు కదా, పక్కన కూర్చోబెట్టుకుని మరి దట్ ఈస్ తిరుమావళవన్. ఓకే అన్న, అంత కలిగినోడు మా లీడర్. మొత్తంగా సికింద్రాబాద్ నుండి తెలంగాణ శ్యామ్ బరిలో ఉంటుండు. మీ అందరి సపోర్ట్ కావాలి. సో ఆర్థిక నిధులు తెలుసు, రాజకీయం అంటే నేను స్టార్టింగ్ లో కాబట్టి అవన్నీ ఆల్రెడీ తెలంగాణ ప్రజలైన ఆర్థిక బలం 100% అంటే అడుగుతుర్రా. ఇప్పుడు కాంచీరామ్ గారు డైరెక్ట్ గా చెప్పేసిండు కదా, నాకు ఓటు ఇవ్వండి అని చెప్పేసి తిరిగిండు, జోల పట్టుకొని అడిగిండు, అధికారాన్ని సంపాదించుకున్నాడు. సో ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటుంది, అరే పిల్లగానికి 100 రూపాయలు ఇచ్చిన పిల్లగానికన్నా ఓటిద్దాం అని చెప్పేసి ఆలోచన ఉంటుంది. సో అట్లా వేసేటోళ్ళు ఉంటారు. మళ్ళీ ఇక్కడ ఖర్చు చేయాలన్నా అక్కడ ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నామినేషన్ కు 25,000 రూపాయలు ఏదో ఉంటుంది, ఆ ఖర్చులు ఉంటాయి. మళ్ళీ ప్రచార రథాలకు డీజిల్ పోసుకోవడానికి, దానికి దీనికి జెండాలకు అన్ని ఖర్చులు ఉంటాయి. వాటి కోసం ఎవరైనా సహాయం చేస్తామని చెప్తున్నారా మరి? ప్రజల నుంచే అంటే ఇంకా అంటే కొంతమంది దగ్గరికి వెళ్ళాము. నేను కూడా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీకు తెలియని వ్యక్తిని కాదు, మీ ఛానల్ ద్వారా N9 మీడియా ద్వారా నేను కొన్ని లక్షల వేల మందికి తెలుసు. నా గురించి కనుక్కోండి, మీరు నమ్మకండి. కొంతమంది చాలా మందికి అదే ఇప్పుడున్న డౌట్ ఏంటంటే, ఇంతకుముందు చేసిన దొంగల్ని దృష్టిలో పెట్టుకొని ఆ కొనలో చూడకండి, మా క్యారెక్టర్ చూడండి, మేము ఎంచుకున్న విధానాన్ని చూడండి. రండి, మీరు రండి, మీరు అనుకోండి పార్టీ, మీ బిడ్డను అనుకోండి, మీ తమ్ముని అనుకోండి, మీ అన్నను అనుకోండి, రండి. మీరు 4 కోట్ల మంది ప్రజలు నేను కోరుతా ఉన్నాను. మనిషికి 500 రూపాయలు ఇస్తే బీజేపీ పార్టీ దగ్గర ఉన్న ఫండ్ కూడా సరిపోదు. బీజేపీ కంటే వ్యాపారస్తులు ఉన్నారు, ఏమంటారు, కంపెనీ ఎండీస్ని బెదిరించగలుగుతారు, ఎలక్ట్రల్ ఫండ్ కింద బ్యాంకులు ఉన్నాయి. నీరవ్ మోడీ, ఆ మోడీ అంతా దోచుకున్న తగ్గ డబ్బు సరిపోయింది కదా. కానీ తెలంగాణ శ్యామ్ మీకు చేతులు ఎత్తి దండం పెట్టి రిక్వెస్ట్ చేసి మరి అడుగుతా ఉన్నాడు, రండి రండి, నాకు ఆర్థిక సహాయం చేయమని నేను కోరుతా ఉన్నాను. 100 మందికి రోజు భోజనాలు పెట్టించాను. మనిషికి 100 మంది ఎన్ని రోజులు అయితే ప్రచారం చేస్తాం, 100 మందికి భోజనాలు పెట్టి ఒక ప్రచార రథం ఉంటుంది. పొద్దున్నే టీ కావాలి, మధ్య లంచ్. నేను చెప్పాను ఇంతకు, ఇవన్నీ ఖర్చులు ఉంటాయి, కరపత్రాలు, జెండాలు, రకరకాల ఖర్చులు ఉంటాయి. రాజకీయం అన్నారు తర్వాత ఉండవు కదా, తర్వాత కదా కదా ఇప్పుడు మనం నేను లెక్కలు కూడా చూపించాలి కదా ప్రభుత్వానికి. సో అంచేత రండి, మీ బిడ్డగా నేను అడుగుతా ఉన్నాను, రిక్వెస్ట్ చేసి మరి దండ పెట్టి అడుగుతున్నాను. కిషన్ రెడ్డి ఎలా ఓడిపోవడం, మన రాజకీయ ప్రతినిధులు ఎందుకు ఓడిపోవడం చూపిస్తాను, రండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. మొత్తానికి అయితే ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది యువ నాయకులు పోటీలో నిలబడుతున్నారు. అందులో ముఖ్యంగా కిషన్ రెడ్డి మీద, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీద తెలంగాణ శ్యామ్ సికింద్రాబాద్ నిలబడతా ఉన్నాడు. ఆడ ఎన్ని పార్టీ నిలబడ్డా కూడా ప్రజల మద్దతు ఎవరికి ఉంటుందో వాళ్ళే నాయకుడు. ప్రజల మద్దతు ఇచ్చిన వాళ్ళు మాత్రమే గెలిచే అవకాశాలు ఉంటాయి. సో ప్రజలారా, నా నెంబర్ వచ్చేసి 9000806754. నా నామినేషను 23వ తారీఖు మంగళవారం రోజు అనుకుంటున్నాం రాకేష్. తప్పకుండా ప్రజలందరినీ కూడా పెద్ద ఎత్తున మరి సికింద్రాబాద్కు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. పెద్ద ఎత్తున మీ ఆశీర్వాదం నాకుంటే 100% గెలిచి మళ్ళీ మీ ముందుకు నేను వస్తాను, గెలుపుతోనే వస్తాను. 23వ తారీఖు నా నామినేషన్. మరి ఒకసారి నా ఫోన్ నెంబర్ చెప్తా ఉన్నాను, 9000806754. నన్ను ఆశీర్వదించండి మీ బిడ్డగా, మరి గెలిచి మీ ముందుకు మళ్ళీ వస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. మీ అందరికీ ప్రజాసేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని సికింద్రాబాద్ ప్రజలు కల్పిస్తారని ఆశిస్తా ఉన్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాకేష్. మొత్తంగా అయితే ఇది సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి ఒక యువ నాయకునిగా వీసీకే పార్టీ నుండి తెలంగాణ శ్యామ్ నిలబడతా ఉన్నాడు. తెలంగాణ శ్యామ్ సోషల్ మీడియాలో మీ అందరికీ తెలిసిన వ్యక్తే. అయితే బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీద నిలబడి పోటీలో ఉండడం అనేది గొప్ప విషయం. మరి ప్రజల మద్దతు ఉన్నోడే నాయకుడు. ఈరోజు ఎంతమంది నిలబడ్డా, కేసీఆర్ ఓడిపోయిందన్నా, రేవంత్ రెడ్డి గెలిచిందన్నా, నరేంద్ర మోడీ గెలిచిందన్నా, రాహుల్ గాంధీ ఇంత పోటీ నిలబడి ప్రజల కోసం తిరుగుతున్నా ఓటు. సో ఆ ఓటు వేసే ముందు మీరు ఎవరికి వేస్తున్నారు ఏంది అని ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది యువ నాయకులు ఈసారి పోటీలో దిగుతూ ఉన్నారు. ఆ పార్టీల నుండి మీరు కేవలం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు మాత్రమే ఉన్నాయన్న భ్రమంలోకి వెళ్ళి బయటకు వచ్చి ఒక్కసారి మన పిల్లల జీవితాల గురించి, రానున్న భవిష్యత్ కాలం గురించి ఆలోచించుకొని ఓటు వేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా యువకుల్ని, యువ నాయకుల్ని మీరందరూ ఆదరిస్తారని కోరుతూ
ఇలాంటి నాయకులందరినీ మీ ముందు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం, చూస్తూనే ఉండండి. N9 మీడియా. థ్యాంక్ యూ.